వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. జార్ఖండ్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రెండూ నిర్వహించిన పోటీ పరీక్షల్లో ప్రశ్నపత్రాలు లీకేజ్ అయ్యాయి. చాలా అవకతవకలు జరిగాయి. జూలై 25 నుంచి విద్యార్థులు చాలా పెద్ద ఎత్తున చాలా శాంతియుతంగా ఆందోళన చేస్తున్నారు. అలాంటి ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. జార్ఖండ్ యూత్ మంచ్ ఆధ్వర్యంలో వేలాది మంది అభ్యర్థులు రాంచీలోని విధానసభను ముట్టడించేందుకు యత్నించగా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి అడ్డుకున్నారు. విద్యార్థులు ముందుకు దూసుకురావడంతో విచక్షణారహితంగా లాఠీచార్జ్ చేయడమే కాకుండా వాటర్ క్యాన్లు, టియర్ గ్యాస్ ప్రయోగించారు. पुलिस द्वारा लाठीचार्ज हो गया है. पुलिस का लाठीचार्ज हो गया. 2-3 छात्र घायल हो गए हैं. पुलिस का लाठीचार्ज है. यहाँ पर लाठीचार्ज घायल हो गए हैं. यह देखिए, पुलिस का लाठीचार्ज है. पुलिस का लाठीचार्ज यहाँ लाठीचार्ज हो गया है और काफी लोग घायल हो गए हैं. प्रदर्शनकारी काफी आक्रोशित है. अरे उसे ज्यादा करो. చూశారు కదా ఎంత దారుణమో అంటే పోలీసులు వ్యవహరిస్తున్న తీరు క్లియర్గా కనిపిస్తోంది. చాలామంది విద్యార్థి నాయకులు తీవ్రంగా గాయపడ్డారు. 6 విద్యార్థులు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఇంత జరుగుతుంటే దీని గురించి ఈరోజు దేశం మొత్తం ఆల్ ఐస్ ఆన్ రాంచీ అంటుంటే అభిజిత్ దీప్కేకి ఇంకా సమయం కావాలి అక్కడికి రావడానికి. అబద్ధపు మాటలతోటి మా వాళ్ళు అక్కడ పనిచేస్తున్నారు అని చెప్తున్నారు. నిజంగా పనిచేస్తున్నారా? పనిచేస్తే ఈరోజు అక్కడ మంత్రులను రాజీనామా చేయించాలి, ముఖ్యమంత్రిని రాజీనామా చేయించాలని ఎందుకు ఎక్కడ నినాదాన్ని వినిపించట్లే? పోనీ కనీసం తను ఎక్కడున్నాడో ఆ స్థానం నుంచైనా వాళ్ళను రాజీనామా చేయించమని అభిజిత్ దీప్కే ఎందుకు మాట్లాడట్లేడు? ఎక్కడ పోయాడు రాహుల్ గాంధీ? మీరు మద్దతిస్తున్న ప్రభుత్వమే కదా అక్కడ ఉన్నది. మరి మీ మద్దతుతోటి అక్కడ ఉన్న విద్యార్థులకు న్యాయం చేయొచ్చు కదా, ఆమరణ నిరాహార దీక్షను విరమింపజేయొచ్చు కదా, మంత్రిని రాజీనామా చేయించవచ్చు కదా, దానికి కారకులైన వాళ్లకు కఠిన శిక్ష విధించవచ్చు కదా. ఎందుకు మీ నోర్లు మూతపడుతున్నాయి? ఎందుకు మాట్లాడట్లే? ఎక్కడ పోయాడు కేజ్రీవాల్? ఇండి కూటమిలోని సభ్యుడే కదా. ఇక్కడ వేదికల మీదకి వచ్చి ఆ పార్టీకి సంబంధించిన నేతలందరినీ జంతర్ మంతర్ దగ్గరికి పంపించి మాట్లాడించిన కేజ్రీవాల్ ఈరోజు రాంచీలో ఇంత దారుణం జరుగుతుంటే ఎందుకు స్పందించట్లేదు? నేతలను ఎందుకు పంపించట్లేదు? ఇక్కడ మద్దతిస్తున్న ఏబీవీపీ నాయకుల మీద దారుణంగా అక్కడ పోలీసు వ్యవస్థ వ్యవహరిస్తుంటే ఎందుకు దాని గురించి మాట్లాడట్లేదు? ఎక్కడ పోయారు సుడో సెక్యులర్ మేధావులు? ప్రకాష్ రాజ్, ఇక అల్లాహే అంటూ పాటలు పాడిన వాళ్ళు, రాముని అవమానించిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళంతా రాంచీలోని విద్యార్థుల ఆవేదన కనిపించట్లేదా? కనిపించినా మాకెందుకులే, ఇక్కడ కేంద్ర ప్రభుత్వం బీజేపీ అధికారంలో లేదు కదా, మా టార్గెట్ బీజేపీ మాత్రమే, నిజమైన విద్యార్థుల సమస్య కాదు, దేశ భవిష్యత్తు కాదు అని నోరు మూసుకొని ఊరుకుంటున్నారా? అసలు మిమ్మల్ని ఈ సమాజం క్షమిస్తుంది అనుకుంటున్నారా? ఈరోజు ఈ వ్యవహారం తీవ్రమవ్వగానే కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగినాయి. ప్రశ్నాపత్రాల లీకేజ్ ద్వారా జరిగిన అక్రమ ఆర్థిక లావాదేవీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. రాంచీ, ధన్బాద్, బొకారో, హజీర్బాగ్తో సహా 19 ప్రాంతాలలో తనిఖీలు చేస్తున్నారు. ఇంకోవైపు జార్ఖండ్ సిఐడి కూడా విచారణ మొదలుపెట్టింది. జేపీఎస్సీ చైర్మన్ ఎల్ కియాంగ్తో పాటు ఇప్పటి వరకు మొత్తం 20 మందిని అరెస్ట్ చేశారు. 14న జేపీఎస్సీ సివిల్ సర్వీస్ పరీక్షను, బ్యాక్లాగ్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా ప్రతిపక్ష బీజేపీ పిలుపునిచ్చిన 16 గంటల రాష్ట్ర వ్యాప్త బంద్తో జార్ఖండ్లో రవాణా వ్యవస్థ మరియు వ్యాపార సముదాయాలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఇంత జరుగుతున్నా దేశం మొత్తం రాంచీ వైపు చూస్తున్నా మీ గొంతులు ఎందుకు మూగబోయాయి?
సెలబ్రిటీల నుంచి మొదలేస్తే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వరకు, ధ్రువరాటి లాంటి వాడి నుంచి మొదలేస్తే ఆ దరిద్ర భావజాలం ఉన్న మేధావుల వరకు ఈ తెలంగాణలో ఉన్న చాలా మంది ఆ రోజు జంతర్ మంతర్కు మద్దతు తెలుపుతూ గొంతులు చించుకున్న వాళ్ళు ఎక్కడ పోయారు? మీరు ఒకవైపే మాట్లాడటం సమాజం గమనించట్లేదు అనుకుంటున్నారా? అసలు ఈ సమాజం మీలాంటి వాళ్ళను క్షమిస్తుంది అనుకుంటున్నారా? ఎప్పటికీ ఖచ్చితంగా క్షమించదు. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతను అందించాలనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి.